బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. కళా తపస్సుకి విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అప్పటి నుంచి ఆయన పెద్ద మనసుకి ఆయన కళా తపస్సుగా ఉండి సమ్మఉజ్జిగా ఉండి దర్శకులు దాసనారాయణరావు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రతిపాదించడం, తర్వాత చాలా వేదికల మీద ఆ బర్త్డేని మనం డెడ్స్ డేగా ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెయ్యాలి అని చాలామంది ప్రతిపాదించారు. అలాగే మా ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అది సాఫల్యమైంది. ఒక జనరల్ బాడీలో అందరూ యునానిమస్గా ఇది ఆ విధంగా మనం కొంత క్లోజ్డ్ రూమ్స్లో మన ఫిల్మ్ నైట్ క్లబ్లోను, అలాగే ఈ ఛాంబర్ కౌన్సిల్ హాల్లోను ఒక కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు ఒక చాలా కొంతమంది వ్యక్తులతో చేయటం జరిగింది. కానీ ఈసారి 6వ దర్శకుల దినోత్సవం డైడ్స్ డేని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలని ఈ కమిటీ మేము వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నాం. దీనికి మా కమిటీ ఒకటే కాదు, మా కమిటీతో పాటు దీన్ని సాఫల్యం చేయడానికి మన కల్చరల్ కమిటీ అనిల్ రావుపూడి ఆధ్వర్యంలో మారుతి గారు, జీవిత గారు, నందిని రెడ్డి గారు, చందు మొండేటి, అలాగే చాలామంది దర్శకులు ఇందులో కల్చరల్ కమిటీలో ఉండి, అనిల్ రావుపూడి అయితే తన స్క్రిప్ట్ వర్క్ కూడా పక్కన పెట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని ఎంతో సమయాన్ని కేటాయించినందుకు ఆయన ఆధ్వర్యంలో అందరూ విజయ కనకమెడల, అనుదీపు వీళ్ళందరూ కూడా నిరంతరం ఆ స్కిట్స్ తయారు చేసే పనిలో ఉండి వాళ్ళు అదే విధంగా మనకి ఫండ్స్ రావటానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటే బాగుంటుందని ఒక ట్రస్ట్ని ఫ్లోట్ చేసి ఒక 5 సంవత్సరాల క్రితమే మన ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇనిషియేట్ అయిన టిఎఫ్డిఏ ట్రస్ట్, దాన్ని మన గౌరవనీయ రాఘవేంద్రరావు గారు చైర్మన్గా, మేనేజింగ్ ట్రస్టీగా ఎన్ శంకర్, అలాగే ట్రెజర్గా మెహర్ రమేష్ గారు, అలాగే వినాయక్, సుకుమార్, బోయపడి శ్రీను, కొల్టాల్ శివ, వంశీపైడిపల్లి, నందిని రెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ట్రస్ట్లో మెంబర్స్గా ఉండి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దీన్ని కేటాయించారు. ఈ మూడు కమిటీలు కూడా ఈరోజు ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ యొక్క ఈ పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసే వరకు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంతోమంది సీనియర్ దర్శకులు, త్రివిక్రమ్ గారు అడగగానే చీఫ్ అడ్వైజర్గా ఉండడానికి అంగీకరించారు. అలాగే సుకుమార్ గారు ఆనరీ ప్రెసిడెంట్గా ఉండడానికి అంగీకరించారు. రాజమౌళి గారు బిజీగా ఉండటం వల్ల ఆయన కొత్త సినిమాలో మాకు ఇంకా ఆయన ఇన్వైట్ చేసే సమయం ఇంకా దొరకలేదు. సో ఆయన కూడా చాలా త్వరలోనే ఆయన కలిసి ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం. ఎలాగూ జనవరి 4th నుంచి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల పోలీసులు ఒక లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయాలి, ఇంతమంది స్టార్స్ వస్తున్నారని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వల్ల, అక్కడ కొత్తగా షెడ్యూల్ అయిన ర్యాలీల వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం బట్టి మనం మరి వేరే డేట్కి షిఫ్ట్ చేసుకుంటాం. అది త్వరలో మీకు తెలియజేస్తాం. డైరెక్టర్ అసోసియేషన్ ఇవాళ ఎంత బాగా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద వాళ్ళందరూ చేసిన సేవలు. ఆ తర్వాత గురువు గారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలా మంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్ కుదిరింది. అతను దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుని అనవసరంగా ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటాం, మనం చేసుకుంటాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా, వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ. నేను సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినా నిజమే కదా, అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా. ఎంతసేపు డైరెక్టర్స్ డే మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే, వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో, ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకు ముందు డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం
మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు. కానీ కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలేదు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ, ముందుగా నా పరిచయం దాసనారాయణ గారితో 1984 డిసెంబర్ ఆయన మెడ్రాస్లో ఉండేవారు. షూటింగ్ అప్పుడు హైదరాబాద్ వస్తుండేవారు. అన్నపూర్ణ హోటల్ 111 రూమ్లో పొద్దున్నే 7:30 కలిసాను. ఇట్స్ ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్ విత్, అంటే నా ఫస్ట్ పరిచయం నారాయణ గారితో అది. ఫ్రమ్ దట్ డే టిల్ హిస్ లాస్ట్ డే ద జర్నీ వెంట్ ఆన్ different ways and different stages. ఆయన గురించి నేను చెప్పాలంటే ఆయనకంటే ముందు చాలా మంది గొప్ప దర్శకులు వచ్చారు, ఉన్నారు, చాలా లెజెండరీ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఈవెన్ టుడే ఐ ఫీల్ హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్, ఆయన మనిషి లేకపోయినా కానీ ఇంత అభిమానం సంపాదించగలిగిన డైరెక్టర్ ఆయన ఒకడే. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ ఇస్ దేర్. గొప్ప డైరెక్టర్ ఉండొచ్చు, బట్ after his death also, there's so many people who are still loving him so much and giving him so much of respect. I think he's the only person, future lo vastarledu na teliyadu gaani, as on date he's the only person who's worth it. ఈ డైరెక్టర్స్ అసోసియేషను మా అన్నయ్య అప్పుడు ప్రెసిడెంట్, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఏంటో దీని ఏదో అక్కడ సిఫ్డా లాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రం. గురువుగారు అనేవారే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఇక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్య కాలంలో పాజిటివ్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళలో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి బాలచంద్ర గారు కూడా అనలేదు. ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. ఎవరికి అంత ధైర్యం లేదు చెప్పేదానికి. అలాంటి ఈ సంస్థ ఇంకోళ్ళు మన గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, రాకూడదని చెప్పి నేను ఈ సభావేదికంగా చెప్తూ, డెఫినెట్గా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంది. ఇంకా ఇంతకంటే బాగుండాలి. డెఫినెట్గా మీ వల్లనే సాధ్యం అవుద్ది. ఏది ఎయిదర్ డైరెక్టర్స్ డే. నేను ఎందుకు అంత గర్వంగా అవ్వాలని కోరుకుంటున్నానంటే, నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 years అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా, తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక డైరెక్టర్కే కాకుండా ఎన్నో సినిమాలకు వాళ్ళు ఆయన ఊరిపోసారండి. నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్ బట్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఒక కామెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సీరియస్ రోల్స్ కూడా చేశారు. సో డైరెక్టర్గా కాకుండా ఆయన యాక్టింగ్ కూడా చేసి ఎన్నో సినిమాలకి ఊపిరిపోశారు. ఇంగ్లీష్లో సామెత ఉందండి, అ గ్రేట్ లీడర్ ఈజ్ అ పర్సన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్ అని. ఆ క్రెడిట్ ఆల్వేస్ దాసనారాయణ గారికి దక్కుతుందండి. ఆయనే కాకుండా ఆయన ఎంతో మంది డైరెక్టర్ని తయారు చేశాడు. హీ హాస్ గివెన్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ టు ఇండస్ట్రీ. మే 4వ తేదీ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళం. ఈరోజు కార్మికులకి ఏ కష్టం వచ్చినా, ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం కానీ, ఇప్పుడు కళ్యాణ్ గారు పెద్దలందరూ చెప్పినట్టుగా కార్మికులుగానే కాదు, ప్రొడ్యూసర్స్కి కానీ ఎవరికైనా ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా మొదటిగా అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కష్టాలు లేవని కాదు, ఆ తర్వాత కూడా ఛాంబర్ ఉంది కాబట్టి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేదు అనేది లోటు అయితే మనకు కనపడుతుంది. ఆ లోటుని ఎలా పూడ్చాలో పెద్దలందరూ కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా మా కార్మికుల పక్షాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దాసరి గారు ఇందాక చెప్పినట్టుగా
ఆ గేట్లోకి వెళ్తే ఏంట్రా మీ కష్టం అనేది, ఎవరికి మధ్య కష్టం ఏంటి, ప్రొడ్యూసర్స్తోనా లేకపోతే ఎవరితో మీ కష్టం అని అందరినీ పిలిచి మాట్లాడి ఒక మధ్యవర్తిగా ఉండి ఛాంబర్కి, కార్మికులకి అందరికీ ఒక సయోధ్య చేసేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేరు అని మనం ఫీల్ అవుతున్నాం. అలాగే అటువంటి కార్మికుల పక్షాన ఏ కష్టం వచ్చినా చెప్పుకునే మనం ఆ డైరెక్టర్కి చెప్పుకుంటాం. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏదైనా సరే మనం ఇండస్ట్రీకి మూలం కాబట్టి అటువంటి డైరెక్టర్ గారిని ఒక పెద్ద డైరెక్టర్గా మనం కోల్పోయాం. కానీ ఆ డైరెక్టర్స్ యొక్క ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ రోజున్న నాయకత్వం ఒక కమిటీ, డైరెక్టర్స్ అసోసియేషన్ వీరశంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆ డైరెక్టర్స్ డే నెలకొల్పిన మన ఎన్ శంకర్ గారు వారు ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనని వారు స్వాగతిస్తూ డైరెక్టర్స్ డే ఇందాక చెప్పినట్టుగా ఒక 4 మూలల ఒక ఫిల్మ్ క్లబ్లో కానీ ఛాంబర్లో చేసుకోవటం కాదు, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనే విధంగా వారు కార్యక్రమం నిర్వహించటం, ఆ ఎలక్షన్ వల్ల ఆ కార్యక్రమం పోస్ట్పోన్ కావడంతో ఏది ఏమైనా సరే మా ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరఫున వారు డైరెక్టర్స్ డే చేస్తున్నారు. వారు ఒక డైరెక్టర్స్ డేకి మా ఫెడరేషన్ 24 శాఖల నుంచి ఏ ఒక్క సహాయం కావాలన్నా, మా యొక్క ఎటువంటి పనులు కావాలన్నా కానీ పనుల్లో కానీ, ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అటువంటి మ్యాన్ పవర్ విషయంలో కానీ 24 శాఖల నుంచి ఎటువంటి మ్యాన్ పవర్ కావాలన్నా కానీ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఈ టయానికి మనందరం రోడ్ నెంబర్ 47లో ఉండాల్సిన వాళ్ళం దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నాం. నాకు దాసనారాయణ గారితో కనీసం 45 సంవత్సరాల పైనుంచి పరిచయం. ఆయన హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో బిల్డింగ్ తీసుకుని తూర్పు పడమల సినిమా షూటింగ్ మొదలెట్టారు. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా అక్కడే సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన సారథి స్టూడియోలో ఒక మురళీమోహన్ శ్రీదేవితో ఒక పిక్చర్ తీశారు, మా బంగారక్క అని. ఆ టైంలో నేను ప్రొడక్షన్ చేసే ఆ సినిమాకి ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ గురించి ఆయన ఎంతో వరి అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. ఆ తర్వాత సరే ఫిలిం నగర్కి వచ్చేదలికి, ఈ ఫిలిం నగర్కి ఫస్ట్ సొసైటీ పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఫిలిం నగర్. ఆరుగురు ఏడుగురు, ఒకటి దుక్పాడు మత్స్యనారాయణ గారు అన్నపూర్ణ పిక్చర్స్, 2 రంజిత్ కుమార్ గారు, 3 దాసనారాయణ గారు, కేబీ తిలక్ గారు, హనుమంతరావు గారు, ఇట్లా ఒక 6 కలిసి ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఫస్ట్ రిజిస్టర్ చేశారు. ఆ రకంగా ఇవాళ ఈ ఫిలిం నగర్ ఇంత బ్రహ్మాండంగా ఉందంటే దానికి 100కి 100 పాళ్ళు దాసనారాయణ గారి ఆయన సంపూర్ణ సహకారం ఉంది. అట్లాగే ఆయన సహకారంతోనే అక్కడ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ పెట్టగలిగాం. అట్లాగే ఆయన సహకారంతోనే ఇక్కడ ఫిలిం నగర్ దేవస్థానం టెంపుల్స్ కూడా కట్టాం. టెంపుల్స్ కూడా ఆయన అప్పుడు డొనేషన్ కూడా ఇచ్చారు, లిఫ్ట్ ఏదో సంబంధంగా ఇచ్చారు. ప్రతిదీ కూడా ప్రతి దానికి నేనున్నాను. ఆయన లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఏది జరగలేదు, జరగకపోదు. ఆ రోజు ఆయన దాసరి దర్శకరత్న కాదు, ఆయన దాసరి రత్న. దాసనారాయణ గారి పేరులోనే ఆయన రత్నం అంటారు అన్నమాట. ఎవరికైనా సరే అసలు ఎవరిని అడిగినా నేను గురుగారి దగ్గరికి వెళ్తున్నాను, గురుగారితో మాట్లాడతాము. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ, మంచి కానీ చెడు కానీ, ఫ్యామిలీ అఫైర్ కానీ, ఇంకో సంబంధం విషయం కానీ, ఏ విషయమైనా సరే అన్నిటికీ నేనున్నాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఎంతోమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడో నాకు బాగా తెలుసు. గురుగారు దాసనారాయణరావు గారి జయంతి సందర్భంగా మనందరం జరుపుకుంటున్న డైరెక్టర్స్ డేని ప్రోత్సహించడానికి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్, కళ్యాణ్ గారు, మిగతా సీనియర్ దర్శకులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభ నమస్కారం. గురుగారు బర్త్డే సందర్భంగా దాదాపు 151 మంది దర్శకులకు సన్మానం అనకూడదు, అది అభినందనలు తెలియజేయడానికి గురుగారు అందరినీ పిలుచుకొని తన కౌగుల్లో చేర్చుకున్న సందర్భంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు గురుగారి పుట్టినరోజున డైరెక్టర్స్ డే చేస్తే బాగుంటుందని వారు ఆ రోజు చెప్పటం, సభలో హర్షధ్వానాల మధ్య మేమందరం కూడా ఆనందపడ్డాం. చాలా మంచి ప్రపోజల్ అని. ఎందుకంటే ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టారంటారంటే, ఆయన విశ్వనాథ్ గారు దాసరి గారిని దశాబ్దాలుగా గమనిస్తూనే ఉంటారు. దాసరి గారు ఒక ఆపద మొక్కులవాడు, ఆపద బాంధవుడు. కాబట్టి
ఆయనకే అర్హతలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రతిపాదించటం, ఆ తర్వాత కాలక్రమేణా అది మేము ఉన్నప్పుడు ఆ ప్రతిభని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా దర్శకుల సంఘంలోని సభ్యులందరూ అలాగే సీనియర్ దర్శకులు మిత్రులందరూ కూడా దీన్ని అభినందించి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ రోజు వరకు డైరెక్టర్స్ డేని ఘనంగా చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేశారు, వాళ్ళ భాగస్వామ్యాన్ని పంచారు. ఇప్పుడు వీరశంకర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డే ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రోత్సహించడానికి అందరం ఉన్నాం. అలాగే ఛాంబర్ నుంచి కానీ, ఫెడరేషన్ నుంచి కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, దర్శకుల సంఘంలోని సభ్యుల నుంచి కానీ, అలాగే బిజీగా ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, అనిల్ రావుపూడి వాళ్ళ టీం, విజయ్ కానీ, అనిల్ రావుపూడి కానీ, వీళ్ళంతా కూడా ఆ రోజు మేము చేసినప్పుడు ఎంత ప్రోత్సాహంగా, ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసుకున్నారో ఆ డేని, ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహంతో, అదే ఉత్సాహంతో అందరినీ కలుపుకొని చేయడం కూడా నిజంగా అభినందనీయం. ఒక 20 లక్షల ట్రస్ట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు ఒక డైరెక్టర్స్ డే అనేది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఆ గ్లామర్కి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సందర్భంగా అన్నయ్య కూడా నేను దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ నుంచి మెహర్ రమేష్ గారి కృషి చాలా గొప్పది. అది వేరే సందర్భంలో చెప్తాను, ఈ సందర్భం లేదు కాదు కాబట్టి ట్రస్ట్ సంబంధించి మెహర్ రమేష్ గారు కానీ, నేను కానీ, మిగతా సభ్యులందరూ కూడా, అందరూ డైరెక్టర్స్ అలా 11 మంది ఉన్నాము. అందరం కూడా వాళ్ళ తరఫున మేము మాటిస్తున్నాం, మీ కార్యక్రమానికి 100% మీతో ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం. మీకు ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి సభ్యుడు కూడా అలా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఒక కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు జరగకుండా ఎవరు చేయలేదు. మన ఇంట్లో కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇల్లుగా, మన కుటుంబంగా భావించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టి జరిగిన మంచిని ప్రోత్సహించే విధంగా, జరిగిన మంచిని అభినందించే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఆ మంచి మనసుతోని, అట్లాంటి ఒక విశాల హృదయంతో మీరందరూ ప్రవర్తించాలని, మీ ప్రవర్తన, మీ భాగస్వామ్యం మిగతా ఆర్గనైజేషన్స్కి, మిగతా అన్ని సంస్థలకు కూడా ఇది తలమానికంగా, ఒక ప్రోత్సాహకరంగా, ఒక స్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. సభకు నమస్కారం. ముందుగా హ్యాపీ డైరెక్టర్స్ డే మిత్రులందరికీ కూడా. ఇకపోతే ఈరోజు మా గురువు గారు జయంతి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. నేను మా గురువు గారి దగ్గర 1971 ఆయన దర్శకుడు కాలేదు, ఇంకా రైటర్గా పనిచేస్తున్నాను. ఆయన దగ్గర జాయిన్ అయ్యానప్పుడు ఆయన నన్ను అప్రెంటిస్గా తీసుకెళ్ళి మహమ్మద్ బిన్ తొగ్లక్ అనే సినిమాకి అప్రెంటిస్గా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా అయిన తర్వాత ఊరికి ఉపకారి అయిన తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చి ఇంక అక్కడే కంటిన్యూ అయ్యేది. గురువుగారి దగ్గర చాలా సాన్నిధ్యం ఉండేది నాకు. అందుకే కె విశ్వనాథ్ గారు అంతమంది దర్శకులకు సన్మానం చేసినప్పుడు సభలో ఒక మాట, ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సినిమాకి ఒక వ్యక్తి ఉంటాడు, అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతనికి పేరు ప్రతిష్ట లేకుండా చేస్తుంది ఇండస్ట్రీ, అతని పేరు ఫోకస్లోకి రావాలి అని తీసుకొచ్చినటువంటి వ్యక్తే దాసరి నారాయణరావు. సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడు కెప్టెన్, వాడు ఆధీనంలోనే 24 శాఖలు పనిచేస్తాయి అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. కాబట్టి ఆయన పుట్టినరోజును మనం డైరెక్టర్స్ డేగా ప్రకటించుకుందాం అన్నారు. దాన్ని ఆచరణలో పెట్టారు శంకర్ గారును, రాంప్రసాద్ గారు, కాశీ గారు ట్రెజరర్. ఆ కమిటీ అంతా మొత్తం మీద పెట్టారు. ఈరోజు అటువంటి డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి చాలా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి శంకర్ గారు ప్యానెల్లో, నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి దర్శకులు, పెద్ద దర్శకులు, వాళ్ళు టైము చాలా వాల్యుబుల్ టైం వారికి, అయినా కూడా అది పక్కన పెట్టి వారి వెనకాల వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, దాసరి గారి బర్త్డే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నాకు తెలిసి ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసినప్పుడు ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆ నోట్లో ఒక 5, 6 నా దగ్గర ఉన్నాయి. వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయనకి బంధుత్వం కూడా ఉంది. కేసరి గారి భార్య మా పిన్ని, మణిపిన్ని. బట్ ఆయన ఎప్పుడు బంధుత్వంగా నేను ఎప్పుడు కలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేకపోతే డైరెక్టర్ గానో వెళ్ళి కలిశాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది. ఆయన క్వాలిటీ అది.
ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈవెంట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనందరం వరకు దానికి హెల్ప్ చేయగలం. కాగా ఇక్కడ ఈ హాల్ ఉందంటే ఈ హాల్కి, ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా దాసరి నారాయణరావు గారే ఉండి చేశారు. అలాగే మద్రాస్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఫిఫ్సీని కానీ, ఇక్కడ మన ఏపీ తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ, చిత్రపురి కానీ, ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా ఆయన శాసనమే దాని ప్రకారమే నడిచేది. ప్లస్ ఈ మే 4 ఆయన పుట్టినరోజు నాడంటే 24 క్రాఫ్ట్లో పుట్టినరోజుగా భావించి అందరూ కూడా అటెండ్ అయ్యేవారు. అది దాసరి నారాయణరావు. ఇక దాసరి నారాయణరావు గురించి చెప్పాలంటే ఆయనకి ఎంత పెద్దడైనా, ఆయన ఒక పొలిటీషియన్ అయినా, ఒక ప్రెస్ అధిపతి అయినా, ఎన్ని విభాగాలకు వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు ముచ్చటగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి చెప్పుకుంటారు. చాలా ఇష్టపడేవారు. ప్లస్ మా ఎలక్షన్స్ మా ఇదిలో కూడా అంత పెద్ద అయినా కూడా ఓట్లు లిస్టు తీసుకుని వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, మన వాళ్ళని గెలిపించుకోవాలి, అది ఇదని ఆయన అలా తాపత్రయపడతా గొప్ప వ్యక్తిగా ఉండేవారు. దాని తర్వాత దేవీవర ప్రసాద్ గారు మద్రాసులో రోజుకి ఎన్నో పంచాయతీలు చేసేవారు. ఆ దేవీవర ప్రసాద్ గారి ఆఫీసులో కొన్ని లక్షల ఖర్చు అయ్యేది పర్ డే కూడా చూసుకుంటే, ఎన్నో పంచాయతీలు. అలాంటి దేవీవర ప్రసాద్ గారి బాడీ కిమ్స్ హాస్పిటల్ నుంచి బయటికి రావాలంటే డబ్బులు లేకపోతే దాసరి నారాయణరావు గారు ఇచ్చిన డబ్బులతోనే బాడీ బయటకు వచ్చింది. అంటే నిర్మాతలు ఎంత ఎత్తు ఎదిగి ఎంత ఎత్తుకి వెళ్ళినా కూడా ఫైనల్ గా చనిపోయే రోజుకి బాడీ బయటికి రాని పరిస్థితిలో కూడా నిర్మాతలు వెళ్ళిపోతున్నారంటే నిర్మాతల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే అన్ని క్రాఫ్ట్లు అన్నిటికీ ఉండి అన్నిటికీ మూలస్తంభం ఒకే ఒక్కడు, మళ్ళా తిరిగి రాని ఆ ఒకే ఒక్క పేరు, దట్ ఈస్ దాసరి నారాయణరావు. May 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్ చెప్పినట్టు ముసిగేస్తే ఒక 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసిగి ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతానంటూ. ఎందుకంటే సో నేను చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా, ఏం పెర్ఫార్మ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేము అందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలా మంది పెర్ఫార్మ్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే అంబిషన్ తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాని వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలా మంది వెల్ఫేర్ కి, హెల్త్ కేర్ కి ఉపయోగపడుతుంది. అంటే డెఫినెట్ గా మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డాన్స్ అయినా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ May 19th. నేను కరెక్ట్ గా ఈవెంట్ కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ కలవడం జరిగింది. సమ్మర్ లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది అంటే, అది మేబీ ఆ ఎక్స్టెంపో ఏదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. IPL చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్ గా హార్ట్ఫుల్ గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు, సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ అండ్ అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు. సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం 15 రోజులుగా ఒక్కొక్క స్కిట్ ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి. విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్, అనుదీప్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ కూడా పెద్ద డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు, పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు. చేయట్లేదా? చేస్తున్నాడు. వశిష్ఠ కూడా చేస్తున్నాడు. మరి హీరోయిన్, ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు. సో ఆయన హీరోయిన్ ఎతుకుతున్నాం వశిష్ఠ కోసం. అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి, అండ్ శైలేష్ కానివ్వండి, అండ్ శివ నిర్మాణ అయితే బాగా ఊపిలో ఉన్నాడు. మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట. సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డాన్స్ చేస్తున్నారంట. అలాగే నందిని రెడ్డి కూడా, సో తను ఒక స్కిట్ చేయబోతుంది. తను చేయనంటే కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను.
అండ్ అలాగే హరీష్ శంకర్, యాక్చువల్గా May 4th అయితే హరీష్ శంకర్ యూఎస్లో ఉన్నాడు, తప్పించుకున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపి మల్లేని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట, మ్యాంగ్లూర్ వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నేను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అండ్ షో అవర్ యూనిటీ. సో ఫర్దర్గా ఈ ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుద్దా, అది అంతంత మాత్రం ఈవెంట్ అవుద్దా, మేము ఏం పట్టించుకోం. బట్ ₹1 వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి వెళ్తుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండ్సింగ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం, అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దవాళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్. అది నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు దాసరి గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక రోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువుగారు రమ్మన్నారు అంటే, నేను నైట్ 7:30, 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిలిం చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్, వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఇది ఈ ఒక్క ఇయరే కాదు, ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.